ఎస్ఎస్సి జీడీ అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూజీ ఆస్పిరెంట్స్ ఈ వీడియో కనుక మిస్ అయితే మీరు మార్క్స్ కోల్పోయినట్టే. సో ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పే కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్గా మీకు ఎగ్జామ్కి మినిమం 5 కరెంట్ అఫైర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో వీడియో కనుక మిస్ చేయకండి. సో ఇవి చెప్పేవన్నీ కూడా ఓన్లీ టాప్ కరెంట్ అఫైర్స్ మాత్రమే. సో పెన్ను పేపర్ తీసి రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ 100 క్వశ్చన్స్ లో మనం మిలిటరీ ఎక్సర్సైజెస్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ మిషన్స్ అయితే కవర్ చేస్తాం. సో నెక్స్ట్ 100 క్వశ్చన్స్ లో అవార్డ్స్ అండ్ ఆనర్స్, ర్యాంకింగ్స్, అపాయింట్మెంట్స్ అండ్ బుక్స్ అండ్ ఆథర్స్ అయితే కవర్ చేస్తాం అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో రీసెంట్లీ హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ బీడబ్ల్యూఎఫ్ అథ్లెటిక్స్ కమిషన్ అంటున్నారు. సో బీడబ్ల్యూఎఫ్ అథ్లెటిక్స్ కమిషన్ కి చైర్మన్ కింద అపాయింట్ అయింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి పివి సింధు. సో పివి సింధు గాట్ దిస్ గ్లోబల్ బ్యాడ్మింటన్ లీడర్షిప్ రోల్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో వీర్బాల్ దివాస్ 2025 వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? సో ఎప్పుడు వీర్బాల్ దివాస్ సెలబ్రేట్ చేస్తారంటే 26 డిసెంబర్ అనమాట. సో ఎవరికి సింబాలిక్ గా చేస్తారంటే ఇది గురు గోబింద్ సింగ్ సన్స్ ఒక సాక్రిఫైస్ కి సింబాలిక్ గా ఈ వీర్బాల్ దివాస్ అనేది సెలబ్రేట్ చేస్తారు. సో విచ్ లాంగ్వేజ్ వాజ్ యూజ్డ్ ఇన్ ఇష్యూయింగ్ కాయిన్స్ ఇన్ రాష్ట్రపతి భవన్? సో రాష్ట్రపతి భవన్ లో కాయిన్స్ ఇష్యూ చేయడానికి ఏ లాంగ్వేజ్ వాడారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ప్రాకృత్. సో ప్రాకృత్ లాంగ్వేజ్ కాయిన్స్ గెయిన్డ్ అటెన్షన్ రీసెంట్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ సిటీ లాంచ్డ్ ద ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్? సో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ని రీసెంట్ గా ఇనిషియేట్ చేసింది వచ్చేసి భువనేశ్వర్ అనమాట, ఒడిస్సా. సో ఒడిస్సాలోని భువనేశ్వర్ లో ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ని లాంచ్ చేశారు. సో ఒడిస్సా హోస్టెడ్ ట్రైబల్ గేమ్స్ ఇనిషియేటివ్. సో ద బుక్ ద గ్రేట్ కన్సైలేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హూమ్? సో ద గ్రేట్ కన్సైలేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హూమ్ అంటే ఆన్సర్ వచ్చేసి ఉర్జిత్ పటేల్ అనమాట. సో ఈ బుక్ ఎవరి గురించి అంటే ఉర్జిత్ పటేల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఆథర్డ్ దిస్ బుక్. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ నామినీ హార్దిక్ సింగ్ బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్? సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. సో ఈ అవార్డు దేనికి ఇస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దానికి నామినీ అయిన హార్దిక్ సింగ్ అనేది ఏ స్పోర్ట్స్ కి చెందినవాడు అని అంటున్నాడు. ఇది హార్దిక్ సింగ్ అండి, హార్దిక్ పాండ్యా కాదు. సో హార్దిక్ సింగ్ ఏ గేమ్ కంటే హాకీ అనమాట. సో హార్దిక్ సింగ్ ఈజ్ అన్ ఇండియన్ హాకీ ప్లేయర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇస్రో విల్ లాంచ్ ఇట్స్ హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ విత్ విచ్ కంట్రీ? సో ఏ కంట్రీతో మనకి ఇస్రో హెవీయెస్ట్ శాటిలైట్స్ లాంచ్ చేయడానికి రెడీ అయిందంటే ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇస్రో కొలాబరేట్స్ విత్ యుఎస్ఏ ఫర్ హెవీ పేలోడ్ మిషన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ మెడిటేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? సో వరల్డ్ మెడిటేషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 21 డిసెంబర్ అనమాట. సో ప్రమోట్స్ అవేర్నెస్ అబౌట్ మెడిటేషన్ గ్లోబలీ. సో మీకు ఇలాంటి డేట్స్ గుర్తుపెట్టుకోవడానికి మీకు ఇంపార్టెంట్ న్యూమానిక్ ట్రిక్ ఒకటి నేను న్యూమానిక్ ట్రిక్స్ అంటారు కదా, సో ఇలాంటి న్యూమానిక్ ట్రిక్స్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను తెలుగులో. సో ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, మీకు 200% గ్యారంటీ ఇస్తాను నేను. సో ఆ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదే కాదు, సో ఇయర్స్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫర్ సపోజ్ నాసా ఫౌండేషన్ ఇయర్, సారీ ఇస్రో ఫౌండేషన్ ఇయర్ సడన్గా అడిగారంటే సో ఇస్రో ఫౌండేషన్ ఇయర్ ఎవరైనా చదువుతారా? బట్ ఏంటంటే నేను షిప్ అనే పదం గుర్తుపెట్టుకుంటే మీరు ఇస్రో ఫౌండేషన్ ఇయర్ గుర్తుపెట్టుకోవచ్చు అంటాను. సో ఇస్రో అంటే ఏం చేస్తారు? స్పేస్ షిప్ కి సంబంధించింది కదా. సో స్పేస్ వదిలేసి షిప్ గుర్తుపెట్టుకోండి చాలు. సో స్పేస్ షిప్ అనే వర్డ్ కామన్ గా గుర్తుపెట్టుకోండి, షిప్ అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఎలా వచ్చింది అనేది మీకు ట్రిక్ యూట్యూబ్ వీడియో ఉంది. సో ఆ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా 200% నచ్చుతుంది, అది నా గ్యారంటీ. సో వీడియో అయితే చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ అవుదాం. సో వెట్ ల్యాండ్ డే సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్? సో వెట్ ల్యాండ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 2nd Feb అనమాట. సో ఇలాంటి డేట్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ వెట్లాండ్స్ డేకి నేను ఇచ్చే వర్డ్ నౌన్ అనమాట. సో వెట్లాండ్ అనేది నౌన్ అనుకుందాం. సపోజ్ ఈ వర్డ్ అనేది నౌన్ అనుకుందాం, ఇంగ్లీష్ లో నౌన్. సో ఈ నౌన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ 2nd Feb అనేది ఉంటుంది అనమాట. ఇది చాలా ఈజీగా వస్తుంది. సో ఇది ఎలా వచ్చేది అనేది మాత్రం నేను ఇప్పుడు చెప్పలేను, కొంచెం ఎక్స్ప్లెనేషన్ అది. సో అది ఆ వీడియో అయితే చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు పాస్ అవుట్ ఫ్రమ్ ఐఎంఏ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? సో ఐఎంఏ నుంచి పాస్ అయిన ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ ఎవరని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ అనమాట. సో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఫస్ట్ క్వాలిఫై అయ్యారు. సో నెక్స్ట్ క్వశ్చన్. బొంగో సాగర్ ఎక్సర్సైజ్ ఇస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో బొంగో సాగర్ అనే ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్ మధ్య జరిగాయని అడుగుతున్నారు. సో ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అనమాట. సో బంగ్లాదేశ్ నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో ఇట్ ఈస్ ద నావల్ ఎక్సర్సైజ్. సో బొంగో సాగర్ అనేది ఏ ఎక్సర్సైజ్ అంటే నావల్ ఎక్సర్సైజ్ అని ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై విచ్ బాడీ? సో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే ఆన్సర్ వచ్చేసి ఫీడే అనమాట. సో FIDE ఫీడే. సో ఫీడే గవర్న్స్ ఇంటర్నేషనల్ చెస్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఆదిత్య L1 మిషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టడీ?
సో ఆదిత్య అని వచ్చిందంటే అది ఖచ్చితంగా సన్కి సంబంధించింది. సో చంద్రయాన్ అని వచ్చిందంటే అది ఖచ్చితంగా మూన్కి సంబంధించింది. సో మంగళయాన్ అని వచ్చిందంటే అది ఖచ్చితంగా మార్స్కి సంబంధించింది అనమాట. సో ఈ మూడు ఇలా గుర్తుపెట్టుకోండి. ఆదిత్య సన్, చంద్రయాన్ మూన్, మంగళయాన్ మార్స్ అనమాట. సో ఆదిత్య L1 మిషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టడీ అంటే ఆన్సర్ వచ్చేసి సన్. సో ఇండియాస్ ఫస్ట్ సోలార్ మిషన్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్సర్సైజ్ డిజర్ట్ హంట్ 2025 వాజ్ కండక్టెడ్ ఇన్ విచ్ స్టేట్? సో మన ఇండియాలో ఉన్న పెద్ద డిజర్ట్ ఏంటి? సో ఆ డిజర్ట్ ఎక్కడ ఉంది అనేది ఆన్సర్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్. సో మిలిటరీ ఎక్సర్సైజ్ హెల్డ్ ఇన్ డిజర్ట్ టెరైన్ అనమాట. సో జల్ లక్ష్య 2025 ఎక్సర్సైజ్ రిలేటెడ్ టు విచ్ ఫోర్స్? సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇందాక నేను డిజర్ట్ అన్నాను కదా, డిజర్టే. సో ఇప్పుడు జల్ అన్నాను కదా, నేను నేవీ అవుతుందని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ జల్ లక్ష్య 2025 ఎక్సర్సైజ్ దేనికి సంబంధించిందంటే ఆర్మీది అనమాట. సో ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అనమాట జల్ లక్ష్య 2025 అనేది. సో త్యాగరాజ్ ఫెస్టివల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫీల్డ్? సో త్యాగరాజ్ ఫెస్టివల్ అనేది ఏ ఫీల్డ్కి సంబంధించింది అని అడుగుతున్నారు. సో త్యాగరాజ్ ఫీల్డ్ ఏ ఫీల్డ్కి సంబంధించింది అంటే మ్యూజిక్ అనమాట. అది కార్నాటిక్ ఫెస్టివల్ అనమాట త్యాగరాజ్ ఫెస్టివల్ అంటే. సో కార్నాటిక్ మ్యూజిక్ ఫెస్టివల్ ఇన్ ఇండియా. సో తెలుసు కదా మనకి మ్యూజిక్ 2 టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి. సో అందులో కార్నాటిక్ ఒకటి, ఇంకొకటి వేరేది అనమాట. సో అందులో మనకి త్యాగరాజ్ ఫెస్టివల్ అనేది మ్యూజిక్ సంబంధించింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద సైక్లాన్ మిథిలి వాజ్ రిలేటెడ్ టు విచ్ రీజియన్? సో మిథిలి అనే సైక్లాన్ ఏ రీజియన్కి సంబంధించింది అని అంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ అనమాట. సో ఈ ఏరియాలో ఉండదు బే ఆఫ్ బెంగాల్ అంటే. సో నెక్స్ట్ క్వశ్చన్, సో సైక్లాన్ యాక్టివిటీ ఇన్ బే రీజియన్. ఇండియా కండక్టెడ్ యుద్ధ అభ్యాస్ ఎక్సర్సైజ్ విత్ విచ్ కంట్రీ? సో ఇండియా కండక్టెడ్ యుద్ధ అభ్యాస్. సో యుద్ధ అభ్యాస్ అనేది ఎవరితో కండక్ట్ చేసిందని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ అనమాట. సో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది ఎవరెవరికి? ఇండియాకి, యూఎస్ఏకి. సో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ్ అభ్యాస్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇంపార్టెంట్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 10th January? సో 10th Januaryన ఏ డే సెలబ్రేట్ చేస్తామంటే ఓల్డ్ హిందీ డే అనమాట. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ వీడియో. ఒకసారి చూడండి. నేను ఎందుకనే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే మీకే అర్థమయ్యే ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఓల్డ్ హిందీ డే ప్రమోట్స్ హిందీ గ్లోబలీ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్ఎస్ ఇంపాల్ బిలాంగ్ టు విచ్ క్లాస్ ఆఫ్ షిప్స్? సో ఐఎన్ఎస్ ఇంపాల్ అనేది ఏ క్లాస్ ఆఫ్ షిప్స్కి చెందింది అని అడుగుతున్నారు. సో ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఎందుకంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్ ఒకటే ఉంది, అదే ఐఎన్ఎస్ విక్రాంత్ అనమాట. సో ఐఎన్ఎస్ విక్రాంత్ ఒకే ఎయిర్ క్రాఫ్ట్ ఉంది మనకి. సో అది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్కి సంబంధించింది. సో ఆన్సర్ వచ్చేసి డిస్ట్రాయర్ అనమాట. సో ఐఎన్ఎస్ ఇంపాల్ ఈజ్ ఎ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ లాంచ్డ్ ఏ న్యూ ట్రైబల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అండర్ ఖేలో ఇండియా? సో ఈ ఖేలో ఇండియా మీద ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందు గురించే మళ్ళా అయితే బిట్ అయితే రాసామన్నమాట. సో ఎవరికంటే సంబంధించింది ఇది? ఒరిస్సా. సో భువనేశ్వర్లో ట్రైబల్ అది డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనమాట ఖేలో ఇండియా అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి వరల్డ్స్ వెట్లాండ్ డే థీమ్ 2025 ఫోకస్ ఆన్ వాట్? సో వెట్లాండ్స్ డే నుంచి కూడా చాలా ఇంపార్టెంట్. Feb 2లో సెలబ్రేట్ చేస్తారని చెప్పాం కదా. సో ఇది ఈ థీమ్ ఏంటి 2025 అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి వాటర్ కన్జర్వేషన్ అనమాట. సారీ, వెట్లాండ్ రిస్టోరేషన్, వాటర్ కన్జర్వేషన్. 1 సెకండ్. సో ఆన్సర్ వచ్చేసి వెట్లాండ్ రిస్టోరేషన్, వాటర్ కన్జర్వేషన్ కాదు. సో వెట్లాండ్ రిస్టోరేషన్ అనేది 2025 థీమ్ అనమాట. సో థీమ్ హైలైట్స్ రిస్టోరింగ్ డిగ్రేడెడ్ వెట్లాండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ పర్సనాలిటీ వాజ్ అసోసియేటెడ్ విత్ ద బుక్ ద డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్? సో ద డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్ ఎవరంటే రాసింది సాక్షి ధోని అనమాట. సో వైఫ్ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, book related to life of MS Dhoni. So which missile was recently tested by India under defense upgrades? సో డిఫెన్స్ అప్గ్రేడ్స్ చేసినప్పుడు ఏ మిసైల్ని రీసెంట్గా టెస్ట్ చేశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ప్రాహర్ మిసైల్ అనమాట. సో ప్రాహర్ మిసైల్ ఇస్ ద షార్ట్ రేంజ్ టాక్టికల్ మిసైల్. సో ఇంపార్టెంట్. సో సింపుల్గా అడిగే ఛాన్స్ ఉంది. ప్రాహర్ మిసైల్ ఈజ్ ఏ వాట్ టైప్ ఆఫ్ మిసైల్ అంటారు? సో లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్, మిడ్ రేంజ్ అంటారు. సో ఆన్సర్ వచ్చేసి షార్ట్ రేంజ్ టాక్టికల్ మిసైల్ ప్రాహర్. సో నెక్స్ట్, తరంగ్ శక్తి ఎక్సర్సైజ్ రిలేటెడ్ టు విచ్ ఫోర్స్? సో తరంగ్ శక్తి ఏ ఫోర్స్కి సంబంధించి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అనమాట. తరంగ్ శక్తి. సో తరంగ్ అంటే సో సంథింగ్ లైక్ స్కై అనమాట. సో అలా తరంగ్ శక్తి అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించింది. సో మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ హోస్టెడ్ బై ఇండియా. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ పార్టిసిపేటెడ్ విత్ ఇండియా ఇన్ వరుణ నావెల్ ఎక్సర్సైజ్? సో వరుణ నావెల్ ఎక్సర్సైజ్లో ఇండియాతో పార్టిసిపేట్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. సో ఇండియా ఫ్రాన్స్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్. సో నెక్స్ట్, ద బ్లూ వరల్డ్ శాటిలైట్ మిషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ కొలాబరేషన్? సో బ్లూ వరల్డ్ శాటిలైట్ అనేది ఏ కంట్రీ కొలాబరేషన్ అంటే ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
సో కొలాబరేషన్ ఫర్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. సో ఈ మిషన్ అనేది కమ్యూనికేషన్ శాటిలైట్స్ కోసం స్టార్ట్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ యూత్ డే. సో నేషనల్ యూత్ డే అంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద. సో ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? సో ఎప్పుడంటే 12th January అనమాట. సో 12th January. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బర్త్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద ఇప్పుడే చెప్పాం. సో నెక్స్ట్ ఐఎన్ఎస్ సూరత్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ కేటగిరీ? సో ఐఎన్ఎస్ సూరత్, ఇందాక ఐఎన్ఎస్ ఇంపాల్ అనమాట. సో ఐఎన్ఎస్ సూరత్ అంటే ఇదే కేటగిరీకి సంబంధించింది, డిస్ట్రాయర్స్ కేటగిరీకి సంబంధించింది. సో పార్ట్ ఆఫ్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ ఇది కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ ఇండియన్ స్టేట్ హోస్టెడ్ డిజర్ట్ ఫెస్టివల్? సో ఇందాక చూసాం మనం, డిజర్ట్ ఫెస్టివల్ ఎక్కడ చేస్తారనుకున్నా రాజస్థాన్ అనమాట. సో రాజస్థాన్లో చేస్తారు. సో కల్చరల్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్, అది ఎక్కడ జరుగుతుంది? జైసల్మేర్. సో జైసల్మేర్ అనే ప్లేస్లో జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ ఖంజర్ ఈస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో ఖంజర్ కేతో స్టార్ట్ అయింది కదా, సో గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. రెండు ఉన్నాయి, సో ఈ రెండు కాదు. సో ఖంజర్ కిర్జిస్తాన్, ఓకే, కజకిస్తాన్ కాదు, కిర్జిస్తాన్. సో ఎక్సర్సైజ్ ఖంజర్ అనేది ఇండియాకి కిర్జిస్తాన్కి మధ్యలో జరిగింది అనమాట. జాయింట్ మిలిటరీ డ్రిల్ అనమాట ఇది. సో మిలిటరీ డ్రిల్ ఇది. సో నెక్స్ట్, విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తే గ్లోబల్ హంగర్ ఇండెక్స్? సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని రిలీజ్ చేసేది ఏంటంటే కన్సర్న్ వరల్డ్ వైడ్ అనమాట. సో కన్సర్న్ వరల్డ్ వైడ్ అనే ఇండెక్స్ ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ సైన్స్ డే. సో నేషనల్ సైన్స్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారని అంటున్నారు. సో నేషనల్ సైన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 28th Feb అనమాట. సో ఇది దేనికి సింబాలిక్గా చేస్తారంటే సర్ సివి రామన్ యొక్క నోబెల్ ప్రైజ్ ఉంది కదా, సో రామన్ ఎఫెక్ట్. సో రామన్ ఎఫెక్ట్కు సంబంధించి ఈ డేని సెలబ్రేట్ చేస్తారనమాట. మార్క్స్ డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ మిషన్ శక్తి 2.0? సో మిషన్ శక్తి 2.0 లాంచ్ చేసిన స్టేట్ ఏది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అనమాట. ఇదేంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేయడానికి లాంచ్ చేసిన మిషన్ అనమాట. సో ఇట్ ఫోకస్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్. సో మిషన్ శక్తి 2.0 రిలేటెడ్ టు ఉత్తరప్రదేశ్. సో నెక్స్ట్, గగన్యాన్ మిషన్ రిలేటెడ్ టు వాట్? సో గగన్ అంటే స్పేస్ అనమాట, స్పేస్కి సంబంధించిన మిషన్. సో స్పేస్కి సంబంధించి చంద్రయాన్ అయితే మూన్ మిషన్ వస్తుంది, సోలార్ మిషన్ అయితే ఆదిత్య వస్తుంది, మార్స్ అయితే మంగళయాన్ వస్తుంది అనమాట. సో ఈ గగన్యాన్ అని ఏదన్నా సరే, గగన్ అంటే ఆకాశం కదా, సో ఆకాశంలో తిరగడం ఇన్ ద సెన్స్ ఏంటంటే స్పేస్ మిషన్స్ అనమాట. సో నార్మల్గా హ్యూమన్స్ని పంపిస్తారు కదా స్పేస్కి, అలా అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సో గగన్యాన్ ఈజ్ ఏ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్. సో మ్యాన్డ్ స్పేస్ మిషన్ అనమాట. సో మనుషులు వెళ్ళే ఫస్ట్ మిషన్ అనమాట అది. సో అది గగన్యాన్ మిషన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ మలబార్ ఇన్వాల్వ్స్ ఇన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో ఎక్సర్సైజ్ మలబార్ ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే ఇండియా అండ్ యుఎస్ఏ అనమాట. సో ఇండియా అండ్ యుఎస్ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్, సో నావల్ ఎక్సర్సైజ్ ఇది ఏంటంటే ఎక్సర్సైజ్ మలబార్ అనేది నావల్ ఎక్సర్సైజ్ అనమాట. సో అది ఆర్మీ ఎక్సర్సైజ్ కాదు, నావీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ ప్లస్ అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయి, బట్ మెయిన్ కంట్రీస్ ఏంటంటే ఇండియా అండ్ యుఎస్ఏ. సో నెక్స్ట్, ఓల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో ఓల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 5th June అనమాట. సో 5th Juneలో ఓల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది సెలబ్రేట్ చేస్తారు. సో ఫోకస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్. సో నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ సిఇఓ పొజిషన్ ఈజ్ కరెంట్లీ హెల్డ్ బై? సో నీతి ఆయోగ్ ప్రజెంట్ ఎవరని అడుగుతున్నారు. ప్రజెంట్ నీతి ఆయోగ్ ఎవరంటే బివిఆర్ సుబ్రహ్మణ్యం సిఇఓ అంటే. సో బివిఆర్ సుబ్రహ్మణ్యం ఈజ్ ద కరెంట్ సిఇఓ పొజిషన్ ఆఫ్ నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ అంటే తెలుసు కదా, ఫిఫ్త్ 5 years ప్లాన్ ఉంటుంది కదా. సో ఈ 5 years ప్లాన్ని చేంజ్ చేసి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని నీతి ఆయోగ్ చేశారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, కరెంట్ సిఇఓ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ బివిఆర్ సుబ్రహ్మణ్యం. సో ప్రాజెక్ట్ టైగర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ కన్జర్వేషన్ ఎఫర్ట్? సో మనకి పేరులోనే ఉంటుంది ప్రాజెక్ట్ టైగర్ అంటే. సో మీరు ఇంత ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారేంటి అని అడుగుతారు, బట్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకి ఎన్టీపీసీ కూడా కాదు, ఎన్టీపీసీ యూజీలో ఇలాంటి క్వశ్చన్సే ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ చెక్ చేశాను. సో చెక్ చేసే నేను ఇలాంటివి కావాలని ఫిల్టర్ చేసి మరీ రాశాను అనమాట. సో మీరు ఇలాంటివి తక్కువ చేయొద్దు, ఎందుకంటే మీకు ఇచ్చే క్వశ్చన్స్లో అట్లీస్ట్ డూవబుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ డూవబుల్ క్వశ్చన్స్ ఇలాంటివే. సో అందు గురించి మీకు ప్రాక్టీస్ ఉంటుందని చెప్పి ఇంపార్టెంట్ అయినా సరే, ఈజీ అయినా సరే మళ్ళీ ఇచ్చానమాట ఇంపార్టెంట్ వాటిల్లో. సో నెక్స్ట్ క్వశ్చన్, బ్రిక్స్ సమ్మిట్ 2026 ఇంక్లూడ్స్ విచ్ కంట్రీస్? సో బ్రిక్స్ సమ్మిట్ 2026 ఎవరిని ఇంక్లూడ్ చేసుకుంటాయంటే సో యుఎస్ఏ ఉండదు, ఎందుకంటే అది బ్రిక్స్లో అసలు కంట్రీయే కాదు. ఆస్ట్రేలియా ఉండదు, సో జపాన్ ఉండదు, ఫ్రాన్స్ ఉండదు, జర్మనీ ఉండదు.
సో మనకి ఏమి లేని ఆప్షన్స్ ఒకటే అనమాట. సో న్యాచురల్‌గా కూడా బ్రిక్స్ అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా అనమాట. సో ఒరిజినల్‌గా ఫార్మ్ అయిన 5 కంట్రీసే సో మళ్ళా బ్రిక్స్ ఇండియా 2026లో ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ క్వెషన్. రీసెంట్లీ విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్? సో ఏ ఆర్గనైజేషన్ రీసెంట్‌గా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌తో అసోసియేట్ అయి ఉందని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి విపో అనమాట. సో విపో అనేది రీసెంట్‌గా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌తో అసోసియేట్ అయి ఉంది. సో దాని ఎక్స్‌ప్లనేషన్ చూసుకుంటే విపో అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రిలీజెస్ G11 అనమాట. సో G11 అంటే కంట్రీస్ ఉంటాయి కదా! అవన్నమాట. సో G11 అంటే ఏంటంటే టాప్ 11 కంట్రీస్ అనమాట. సో ఆ ఆర్గనైజేషన్ అనేది టాప్ 11 కంట్రీస్‌ని రిలీజ్ చేస్తదనమాట. ఇన్నోవేటివ్ ఇండెక్స్‌లో ఎవరు తెలివితేటల్లో ఉన్నారని, ఇన్నోవేషన్‌గా ఎవరు థింక్ చేస్తున్నారని. సో నెక్స్ట్ క్వెషన్. ఎక్సర్సైజ్ ఇంద్ర ఈస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సో ఎక్సర్సైజ్ ఇంద్ర ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే ఇంద్ర అంటే రష్యా అనమాట. సో ఇండియా అండ్ రష్యా. సో ఇంద్ర అంటే రష్యా కాదు. నేను గుర్తుపెట్టుకున్న టెక్నిక్ అందు గురించే ఇంద్ర అంటే రష్యా అన్నాను. సో యాక్చువల్‌గా ఇంద్ర అంటే రష్యా కాదు. సో అది నేను గుర్తుపెట్టుకున్న టెక్నిక్ అనమాట. సో నెక్స్ట్ క్వెషన్. ఓల్డ్స్ వాటర్ డే. సో ఓల్డ్ వాటర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే 22 మార్చ్ అనమాట. ఇట్ ఫోకస్ ఆన్ ఏంటంటే ఫ్రెష్ వాటర్ అనమాట. సో ఓల్డ్స్ వాటర్ డే ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 22 మార్చ్ అండ్ ఇట్ ఫోకస్ ఆన్ ఫ్రెష్ వాటర్ కన్జర్వేషన్. సో నెక్స్ట్ క్వెషన్. రీసెంట్లీ విచ్ కంట్రీ హోస్టెడ్ G7 2026 సమ్మిట్? సో 2026లో G7 సమ్మిట్ ఎక్కడ కండక్ట్ చేశారని అడుగుతున్నారు. సో ఎక్కడ కండక్ట్ చేశారంటే ఇటలీలో అనమాట. సో ఇటలీ హోస్టెడ్ G7 సమ్మిట్ 2026. సో నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? సో నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారంటే 24th January అనమాట. సో ప్రమోట్స్ రైట్స్ ఆఫ్ గర్ల్ చైల్డ్. సో గర్ల్ చైల్డ్ యొక్క రైట్స్ని ప్రమోట్ చేయడానికి 24th January నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేట్ చేస్తారు. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ గరుడ. సో ఎక్సర్సైజ్ గరుడ ఎవరితో అంటే ఫ్రాన్స్ అనమాట. సో గరుడ అంటే ఫ్రాన్స్, వరుణ అంటే యుఎస్ఏ, ఇంద్ర అంటే రష్యా అనమాట. సో మనం ఇప్పుడు వరకు చూసిన ఎక్సర్సైజెస్ ఇవి. సో నెక్స్ట్ క్వెషన్. ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇది ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో గరుడ అంటే మనకి గరుడ పక్షి కదా, గరుడ పక్షి ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో. సో ఎయిర్ ఫోర్స్ అలా. నెక్స్ట్ వచ్చేసి ఐఎన్ఎస్ విక్రాంత్. సో నేను ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పాను. ఏకైక ఎయిర్ క్రాఫ్ట్, పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఇండియా ఓన్గా తయారు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. ఇండియాలో తయారైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. రీసెంట్లీ విచ్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై ఐఎంఎఫ్? సో ఐఎంఎఫ్ రీసెంట్గా ఏ రిపోర్ట్ రిలీజ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనమాట. సో ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తెలుసు కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట. సో ఐఎంఎఫ్ పబ్లిషెస్ గ్లోబల్ ఎకనామిక్ ప్రొజెక్షన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ హెల్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డేట్? సో వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి 7th April అనమాట. సో ఈ రోజే ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే ఇదే రోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫామ్ అయిందనమాట. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలుసు కదా. సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫామ్ అయిన డేని వరల్డ్ హెల్త్ డే కింద అబ్జర్వ్ చేస్తారనమాట. ఎప్పుడంటే 7th April. సో నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ అజయ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ ఎవాక్యుయేషన్? సో ఆపరేషన్ అజయ్ అనేది ఏ కంట్రీకి మధ్యలో ఎవాక్యుయేషన్ జరిగిందని అడుగుతున్నారు. సో ఏ కంట్రీలో ఎవాక్యుయేషన్ అంటే ఇజ్రాయెల్ అనమాట. సో ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్న ఇండియన్స్ని ఎవాక్యుయేట్ చేయడానికి ఆపరేషన్ అజయ్ అనేది ఇండియా అనేది లాంచ్ చేసింది అనమాట. సో క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. సో ఇక్కడతో వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాము, ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. సో అలా 200 క్వశ్చన్స్ కూడా 4 పార్ట్స్లో అయితే కంటిన్యూ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోని దీని కింద మీరు డిస్క్రిప్షన్లో కానీ లేదంటే నెక్స్ట్ వీడియో కానీ చెక్అవుట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.